రాత్రి నీకు నాకు ఒక కారణం ఉందండి సంతోషించడానికి. మీరు అనొచ్చు, వాళ్ళు వీళ్ళు నన్ను మాట్లాడినారండి, నన్ను కొంతమంది అపార్థం చేసుకున్నారండి, కొంతమంది నా మీద నిందలు వేశారండి, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయండి, శరీరంలో ఇంకా కరోనా వచ్చి తగ్గిందండి, ఓపిక లేదండి, నీరసంగా ఉందండి, భవిష్యత్తును గురించి చాలా ఆందోళనగా ఉందండి, సంతోషంగా ఉండాలంటే నాకు ఏ కారణం కనిపించట్లేదంటే, నీకు ఏ కారణం కనిపించకపోయినా రాజు నీ బలమును బట్టి సంతోషిస్తున్నాడు, నీవిచ్చే రక్షణను బట్టి హర్షించుచున్నాడు అన్న అనుభవము మన స్వంతము అవ్వాలి. హల్లెలూయా. దేవుని బట్టి మనం సంతోషిస్తే దేవుడిచ్చే ఆశీర్వాదాలు ఆ అధ్యాయం అంతట్లో మనం చూస్తామండి. 2వ వచనం చూడండి. అతని మనోభీష్టము నీవు సఫలము చేయుచున్నావు, అతని పెదవులలో నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించుచున్నావు. హల్లెలూయా. అతని మనోభీష్టం, యూ విల్ సాటిస్ఫై హిస్ హార్ట్స్ డిజైర్. మనోభీష్టం అంటే మనసులో కోరుకునేవి. కొన్నిసార్లు మనకు మనసులో కొన్ని కోరుకుంటుంటాం కానీ ఎవరికి చెప్పం, అవునా కదా? కొన్ని లాస్ట్ మినిట్ దాకా ఎవరికి చెప్పం, అయ్యేదాకా. ఎందుకంటే అందరికీ చెప్పుకొని మళ్ళీ అవ్వలేదనుకోండి మళ్ళీ పరువు పొద్ది, ఎందుకులే అని ఏదైనా ఒకటి మనం పని తలపెట్టినప్పుడు కానీ, ఏదైనా ఒక కార్యం కొరకు ఎదురు చూస్తున్నప్పుడు కానీ, అంతా అయ్యే వరకు కొన్నిసార్లు మనం ఎవరికి చెప్పడానికి ఇష్టపడం. అవి కొన్ని మన మనోభీష్టాలుగా ఉంటాయి. అంటే దెర్ విల్ బి సంథింగ్ దట్ వీ విల్ డిజైర్ ఇన్ అవర్ హార్ట్. మన హృదయంలో ఉండే రహస్యాలు, మన హృదయంలో ఉన్న ప్రార్థనలు కొన్ని ఉంటాయి. దేవుడంట అతని మనోభీష్టమును సఫలపరుస్తాడు. హల్లెలూయా.